బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుని ఘటనకు సంబంధించి నలుగురికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో నిందితుడు శ్రీనివాస్ ను సిబిఐ కస్టడీకి తరలించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి, కొంతమందికి బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రేవతి. అదే తుని సంఘటన కేసులు ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి దీక్ష నేపథ్యంలో ఎవరినైతే నిందితులుగా తీసుకున్నారో అమాయకులైనటువంటి కాపులను విడిచిపెట్టాలని చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి షరతులతో కూడినటువంటి కొన్ని నిబంధనలు ముద్రగడ పద్మనాభం హామీలు కోరారు. అయితే ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కోరిన కోరిక మేరకు కాపులకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది తుని సంఘటన కేసులో తునికి సంబంధించి ఒక నలుగురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నటువంటి నలుగురికి కూడా ఈ తుని పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పిఠాపురం అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిన్న. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఈ పిటిషన్ హీరింగ్ వచ్చింది. అయితే వీరి నలుగురికి కూడా నిబంధనలతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. ఇది జిల్లా విడిచి ఎక్కడికి వెళ్లాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకునే బయటకు వెళ్లాలని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. ఈ మంజూరు చేయడంలో కూడా రోజు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో వీరి యొక్క హాజరు కావాలని కూడా నిబంధనలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి నలుగురు నిందితుల్లోనూ కూడా పూర్తి స్థాయిలో విడిచిపెట్టేందుకు వారిని బెయిల్ మంజూరు చేయడానికి ఈ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు రేవతి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా మిగతా వారి పరిస్థితి అయితే కాకినాడకి సంబంధించి ఇప్పటికే 3 పైన బెయిల్ పిటిషన్ హీరింగ్ లో ఉన్నది. అది ఇంకా హీరింగ్ రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అయితే ఈ కాకినాడకి సంబంధించినటువంటి అదనపు కోర్టుకు సంబంధించినటువంటి స్పెషల్ సిబిసిఐడి కోర్టులో దాఖలు చేసినటువంటి మిగతా 3కి సంబంధించి పిటిషన్ అయితే హీరింగ్ లోకి రావాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది. ఇందులో ఉన్నటువంటి ఒక నిందితుడిని సిబిసిఐడి సంబంధించి రిమాండ్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి షరతులతో కూడినటువంటి శ్రీనివాస్ అనే అతన్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని వారు విచారించే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు రేవతి. రైట్ వంశీ, అయితే ఈ నేపథ్యాన్ని చూసినట్లయితే ఇప్పుడు నలుగురిని బెయిల్ పై విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మిగతా వారిని కూడా విడుదల చేసిన నేపథ్యంలో ముద్రగడ దీక్ష పూర్తిగా విరమించే అవకాశం ఉన్నట్టుగా భావించవచ్చా? అయితే నిన్న జరిగిన సంఘటన పరిణామాల మేరకు ఏదైతే నిన్న జిల్లా ఎస్పీ అలాగే డిఐజీ అలాగే కలెక్టర్ ముద్రగడతో చర్చించడం జరిగింది. ఎవరైతే రాజమండ్రి జైల్లో ఎవరైతే ఈ రైల్వే కేసుల్లో లేకపోతే ముద్రగడతో పాటు అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ నా ముందు హాజరుపరిచిన అనంతరం ఆయన మాట్లాడతాననే హామీ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ముద్రగడతో పాటు అదుపులోకి తీసుకున్నటువంటి కొంతమంది జేఏసీ నాయకులను అయితే ముద్రగడ పద్మనాభం దగ్గరతో చర్చలకు అయితే జరిపారు. అయితే ఈ చర్చల నేపథ్యంలో వచ్చినటువంటి పోగొడ్లు ఏదైతే ప్రభుత్వం అంగీకరించింది, వీరిని విడిచిపెట్టేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇవ్వడంతో ముద్రగడ పద్మనాభం కాస్తంత ఆయన వైద్యానికి అంగీకరించినట్టుగా మనకి సమాచారం వచ్చింది. ఈ మేరకు ఆయన బ్లడ్ శాంపుల్స్ కూడా ఇవ్వడానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చినటువంటి ఈ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ముద్రగడ పద్మనాభం ఆరోగ్య యొక్క పరిస్థితి అయితే నిలకడగా ఉన్నది. ఆయన పరిస్థితి బాగోని కారణం చేత బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అడిగిన విషయాలను బట్టి మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆయన చేసినటువంటి డిమాండ్లు నెరవేర్చడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని తెలియజేసినటువంటి రీతిని మరుసటి రోజు వచ్చినటువంటి కథనాల ప్రకారం ఏదైతే హోంమంత్రి నిమ్మకాయల రాజప్ప చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే ఇతర మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి ఆయన ఆ రోజు నుంచి కూడా ఆయన మెడికల్ కూడా పూర్తిగా అంగీకరించినటువంటి పరిస్థితి. ఆయన పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కొద్ది విషమంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన 9వ రోజు దీక్ష ప్రారంభించి 9వ రోజు అవుతుంది. అయితే
ఈ నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా జిల్లాలో కూడా పలు చోట్ల ఆయనకు సంఘీభావం తెలుపుతున్నటువంటి వారు అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఆయన కోసం నిరసనలు చేస్తున్నట్టు పరిస్థితి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళకి బెయిల్ మంజూరు కావడం, అయితే ముద్రగడ పద్మనాభం ఒక దీక్ష విరమిస్తారా లేకపోతే ఈ యొక్క దీక్ష కొనసాగుతుందన్నది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎవరైతే నిందితులుగా 13 మంది జైల్లో అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో వారిని బయటకు వచ్చేంత వరకు ఆయన దీక్ష విరమించనని ఇప్పటికే కటాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో, ఏదైతే తుని సంఘటన కేసులో ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో అమాయకులైనటువంటి కాపులపై ఇటువంటి చర్యలను ఖండిస్తూ పూర్తి స్థాయిలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష దిగుతున్నట్టుగానే వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బయటకు వచ్చి ఆయన కాపాడుకునే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు పలంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రేవతి. రైట్, థ్యాంక్ యూ వంశీ.